ముస్లింల ఓట్ల కోసం కాంగ్రెస్ కుట్ర చేస్తుందన్నారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. ఇక కాంగ్రెస్ మతోన్మత చర్యలతో రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుందని అన్నారు. పీఎఫ్ఐకి కాంగ్రెస్ పీఆర్ఎస్ మద్దతిస్తుందన్న లక్ష్మణ్, కాంగ్రెస్ తీరుతో దేశం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉందని అన్నారు. పార్టీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు లక్ష్మణ్. మోదీ ప్రభుత్వ పథకాలు అందరికీ ఆదాయమని అన్నారు. ఇక ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ పథకాలు ఇచ్చామని తెలిపారు. అయితే రైతులు, యువకులు, మహిళలు, విద్యార్థులు అన్ని వర్గాల సంక్షేమం కోసం మోదీని గెలిపించామని కోరారు లక్ష్మణ్. మాఫీ చేస్తామని పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ ప్రజలను అయోమయానికి వారు గురి చేస్తా ఉన్నారు. ఒకవైపు ఏమో బీజేపీని దేవుడి పేరు చెప్పి ప్రజలను రాముడితో ముడిపెట్టి ఓట్లు అడుగుతున్నది భారతీయ జనతా పార్టీని విమర్శిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని ఏమిటి? మన అసెంబ్లీ ముందు రైతుల రుణాలను డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు, ఆ పుట్టినరోజు కల్లా కూడా ఏకకాలంలో 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి అమలు చేయకపోవడము, ఇవాళ రైతులు తెలంగాణ ప్రశ్నిస్తా ఉంటే దిక్కుతోచని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు ఏ జిల్లాకు వెళితే ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ దేవుడి పేరు మీద ప్రమాణం చేస్తూ పైపెచ్చి నేను హిందువునేనని, నాకు దేవుడు అంటే నమ్మకమని, ఏ రకంగా ఇవాళ అమలుకు నోచుకొని హామీలు ఇచ్చానటువంటిది పశ్చాత్తాప పడుతూ పార్లమెంటు ఎన్నికల తర్వాత ఏదో రకంగా గట్టెక్కొచ్చు ఎన్నికల్లో అని తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఇవాళ దేవుడి మీద ప్రమాణాలు చేస్తా ఉన్నారు. వాస్తవంగా బీజేపీ వాళ్ళు రాముడి ఎన్నికల అంశంగా చేశారని అయితే విమర్శిస్తా ఉన్నారో రేవంత్ రెడ్డి గారు, ఇవాళ దేవుళ్ళ మీద ప్రమాణం చేసి దేవుళ్ళను కూడా రాజకీయాలు లాగుతున్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీయా, బీజేపీయా? ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచన చేసుకోవాల్సిందిగా నేను